హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చికెన్ షేర్వా రెసిపీని చేసి చూపిస్తాను. ఇది బగారన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే కొంచెం చెక్క, అలాగే ఒక 4 ఇలాచి, 4 లవంగాలు, అలాగే కొన్ని మిరియాలు వేసుకుంటున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఈ వేడైన తర్వాత పక్కకు తీసేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఎండు కొబ్బరి, అలాగే ఒక 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, నువ్వులను వేసేసుకొని ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి. అందులోనే పెద్ద సైజులో కట్ చేసుకున్నటువంటి 2 టమాటాలని వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ ఏమీ వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద షేర్వా చేసుకోవడానికి కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు 2 వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీకి కొంచెం తక్కువ ఉందండి చికెన్ వేసేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన చికెన్లో ఉన్నటువంటి నీసు వాసన పోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ 2 వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ని కలుపుకోవాలి. ఆయిల్లో చికెన్ వేసేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్లో చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకున్నటువంటి టమాటా, ఎండు కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. 1 నిమిషం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో చికెన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తాను. మళ్ళీ 2 నిమిషాలు అయితే అయిపోయింది. మూత తీసి చూద్దాము. ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనం వేసుకున్న పేస్టు చక్కగా కుక్ అవుతుంది. పచ్చివాసన అస్సలు ఉండదు. ఇందులోకి మన కారానికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుందాము. నేను ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలిపేసుకొని మన గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం బగారన్నంలోకి గాన ఈ షేర్వా చేసుకుంటే కొంచెం చిక్కగా చేసుకోండి. ఇడ్లీలోకి, దోశలోకి చేసుకుంటే కొంచెం పలసగా చేసుకోండి, సరిపోతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం ఇక్కడ ఉప్పు పడుతుంది, అందుకనే ఉప్పు వేసుకుంటున్నాను కొంచెము. మనం ధనియాల మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని వేసేసుకుంటున్నాను ఇప్పుడు. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీరని కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతే అండి, చికెన్ షేర్వా అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది నాకైతే. మేము ఇప్పుడు 2 దోశలు పోసుకొని ఆ దోశలోకి ఈ షేర్వాని ట్రై చేస్తున్నాము. ఇలా వేడివేడిగా షేర్వా వేసుకొని తింటే చాలా బాగుంటాయి దోశలు. ఇక్కడ మా పాప టేస్ట్ చేస్తుంది.
అంతే అండి వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.